హలో ఫ్రెండ్స్, యాప్స్ అండ్ మోర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఫోన్పేలో మీకు ఒకవేళ కనుక మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ బ్యాంక్లోంచి మనీ కట్ అయింది కానీ అవతల వాళ్ళకి రీచ్ అవ్వలేదు ఆర్ పేమెంట్ పెండింగ్ అలా ఉంటే కనుక దానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాము. సో ముందుగా మీరు హిస్టరీలోకి వెళ్ళి చూస్తే కనుక మీరు చేసిన పేమెంట్స్ అన్నీ కనిపిస్తాయి కదా. సో ఇక్కడ నాకు చూస్తే కనుక నా దాంట్లో అయితే జస్ట్ నిన్ననే ఒక పేమెంట్ చేశాను, సమ్ అమౌంట్ 1500 రూపీస్. బట్ అది ఇంకా నాకు ప్రాసెసింగ్ అనేసి చూపిస్తుంది. సో అవతల వాళ్ళకి డబ్బులు వెళ్ళలేదు కానీ నా బ్యాంక్లోంచి అయితే అమౌంట్ అనేది కట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ పేమెంట్ మీద ట్యాప్ చేస్తే కూడా మనకి ఇలా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. యువర్ పేమెంట్ హ్యాస్ రీచ్డ్ ద రిసీవర్స్ బ్యాంక్ అండ్ విల్ బీ ట్రాన్స్ఫర్డ్ టు ద రిసీవర్స్ అకౌంట్ ఇన్ 48 hours అని అయితే వస్తుంది. బట్ ఆల్రెడీ 24 hours అయితే అయిపోయింది కానీ బట్ ఇంకా ఏమీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. సో అవతల పర్సన్కి కూడా మనీ అనేది అయితే రీచ్ అవ్వలేదు, నా బ్యాంక్లో కూడా మళ్ళీ రిఫండ్ కూడా రాలేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ అని ఉంది కదా, సో దాని మీద మీరు ట్యాప్ చేయవలసి ఉంటుంది. ఏ పేమెంట్ ఫెయిల్ అయినా కానీ లేకపోతే ఇలా ప్రాసెసింగ్ అనేసి పెండింగ్ ఉంటే కనుక మీరు ఆ పర్టికులర్ పేమెంట్ని సెలెక్ట్ చేసి దాని మీద అక్కడ కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ అంటే కనుక మీకు ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చింది చూడండి నాకైతేను. సో వీఆర్ యాక్టివ్లీ వర్కింగ్ విత్ యువర్ బ్యాంక్ అండ్ విల్ షేర్ అన్ అప్డేట్ విత్ యూ బై 26 June 2024. సో ఈరోజు 25th, సో నిన్న 24th ఈ పేమెంట్ అనేది ఇలాగా పెండింగ్ వచ్చింది. సో ఈరోజు 25th కాబట్టి 26th అంటే 48 hours అవుతుంది కాబట్టి సో అప్పటిదాకా మీకైతే అప్డేట్ వస్తుంది. సో ఏం ప్రాబ్లం అయితే లేదు అనేసి చెప్తున్నారు. సో యూజువల్గా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదన్నా పేమెంట్ ఫెయిల్ అయినా అది మళ్ళీ మీ బ్యాంక్లోకి రీఫండ్ అయితే అయిపోతుంది. సో ఆ రీఫండ్ అయ్యేదాకా కూడా మీరు ఏంటంటే మళ్ళీ పేమెంట్ ట్రై చేయకండి, ఎందుకంటే మీది డెఫినెట్గా అవుతుంది లేకపోతే రీఫండ్ వస్తుంది. ఒకవేళ మీరు మళ్ళీ పేమెంట్ ఈ లోపలే పేమెంట్ ట్రై చేస్తే కనుక అది డబుల్ పేమెంట్ అయిపోవచ్చు కదా, అందుకని జస్ట్ వెయిట్ చేసి నెక్స్ట్ 48 hours మళ్ళీ ట్రై చేసుకోండి అని అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ కింద క్వశ్చన్స్లో కూడా కెన్ ఐ క్యాన్సిల్ దిస్ పేమెంట్ అనేసి మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ ఆల్రెడీ మనం చేసిన పేమెంట్ క్యాన్సిల్ చేయొచ్చా అనేసి అంటే కనుక సో అది బ్యాంక్స్ ద్వారా వెళ్తున్నాయి కాబట్టి పేమెంట్స్, సో మనం క్యాన్సిల్ అనేది అయితే చేయలేము. సో ఇలాగ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక మీకు ఇక్కడ వచ్చిన ఈ క్వశ్చన్స్ ద్వారా కూడా మీరు వాటిని సెలెక్ట్ చేస్తే మీకు మీ ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఫోన్పే కాంటాక్ట్ సపోర్ట్ని కనుక మీరు చేస్తే మీకు మీ ప్రాబ్లమ్స్కి మీకైతే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. చెక్ మై పేమెంట్ స్టేటస్ అన్నాను అంటే కనుక ద బ్యాంక్ ఈస్ యెట్ టు షేర్ అన్ అప్డేట్ రిగార్డింగ్ యువర్ పెండింగ్ పేమెంట్ ఆఫ్ 1500 అని వచ్చింది. సో ఇలాగ మీరైతే ఆ పర్టికులర్ పేమెంట్ని పెండింగ్ పేమెంట్ కానీ ఫెయిల్డ్ పేమెంట్ కానీ మీరు దాని మీద ట్యాప్ చేసి మీరు ఫోన్పే కాంటాక్ట్ సపోర్ట్లో మీరైతే మీ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పైన క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఇది హెల్ప్ సెక్షన్. సో దాని మీద కూడా మీరు నీడ్ హెల్ప్ అని వస్తుంది. సో పేమెంట్ ఇష్యూస్ మీద ట్యాప్ చేసినా కూడా మీకు ఇక్కడ నుంచి కూడా మీరైతే సెలెక్ట్ పేమెంట్ అనేసి ఆ పేమెంట్ని మీరు సెలెక్ట్ చేసి మీకుండే ప్రాబ్లం అనేది అక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. ఇంకేదైనా రీఫండ్స్లో కూడా మీకు రాలేదంటే కనుక ఇష్యూస్ విత్ రీఫండ్స్ అనేసి అమౌంట్ కట్ అయింది కానీ మళ్ళీ అది రీఫండ్ కూడా రాలేదంటే కనుక దాని గురించి కూడా మీరైతే ఇష్యూ విత్ రీఫండ్స్లో మీరు కంప్లైంట్ని మీరు దర్జు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక వాట్ ఇఫ్ మై మనీ ఈజ్ నాట్ రీఫండెడ్ ఆఫ్టర్ 9 days అంటే కనుక అది ఒకటి ఉంది. సో అది కూడా మీకైతే అలాంటిది చాలా రేర్గా అవుతుంది. బట్ అలాగే ఏమైనా వచ్చినప్పుడు కనుక మీకు రెఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో మీ పేమెంట్ది సో అది మెన్షన్ చేస్తూ మీరైతే బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీకు ఫోన్పేలో అమౌంట్ కట్ ప్రాబ్లం అనేది వస్తే ఈ విధంగా మీకు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. సో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.